రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటంటే మహిళల రక్షణ. రోజు మేము చెప్పాల్సిన పరిస్థితి, మహిళలను ఆదుకోండి, మహిళలకి రక్షణ కల్పించండి, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని రోజు మేము మొత్తుకునే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తూ ఉంది. మనం చూసాం నిన్ననే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక 16 సంవత్సరాల చిన్న అమ్మాయి మైనర్ బాలికని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త దుర్గాడ జాన్ అనే వ్యక్తి మత్తుమందు స్ప్రే చేసి ఊరి చివరికి తీసుకెళ్ళి అత్యాచారం చేసేస్తే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఆమెను తీసుకొని ఆటో ఎక్కిస్తుంటే అక్కడ డంపింగ్ యార్డ్లో బాటిల్స్ ఏరుకునే వాళ్ళు దాన్ని కనిపెట్టి పోలీసులకి సమాచారం అందించారు. ఎంత ఘోరం అసలు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఎన్నికల ముందు లేని విషయాన్ని ఏం చెప్పారు, 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైపోయారు ఈ రాష్ట్రంలో అని ఓదరగొట్టేశారు. అది జరగలేదు అసలు. కానీ ఇప్పుడు మీ సొంత నియోజకవర్గంలోనే ఒక మైనర్ బాలికని మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంత దారుణంగా అత్యాచారం చేస్తే మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఊరుకుంటారా? మీరు వెళ్ళి ఆ కుటుంబానికి, ఆ పాపకి ధైర్యం చెప్పాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. సీఎం గారి సొంత జిల్లాలో అత్యాచారాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో అత్యాచారాలు, హత్యలు జరుగుతాయి. లోకేష్ గారి సొంత నియోజకవర్గంలో అత్యాచారాలు జరుగుతాయి. డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? మీరు ఏ చర్యలు తీసుకోకపోవడం వల్లనే రోజు రోజుకి ఇవి రిపీట్ అవుతూ ఉన్న పరిస్థితి. ప్రతిరోజు ఒక సంఘటన, ప్రతిరోజు ఒక అత్యాచారం, ప్రతిరోజు ఒక హత్య ఆడపిల్లల మీద మనం చూస్తూ ఉన్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు బ్రతకొద్దా? కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటేనే భయపడిపోయే పరిస్థితి. అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళు బయట ఏ పని మీద వెళ్ళాలన్నా ఇంట్లో వాళ్ళు వచ్చేంత వరకు కూడా టెన్షన్ పడే పరిస్థితి. అంత దారుణంగా ఉన్నాయి. ఈరోజు మనం చూసాం 29వ తేదీన ఒక సిఐ వాళ్ళ తల్లికి కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు ఆమె శవమై తేలింది. అంటే పోలీసు కుటుంబాలకు కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎంత దారుణం ఇది! అసలు మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశంలో కాలకేయులు పెరిగిపోయారు. అసలు టీడీపీ అంటేనా తెలుగు దండుపాల్యం పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటేనా తెలుగు దుర్మార్గుల పార్టీగా మారిపోయింది. మీ పార్టీ వాళ్ళే ఇలా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు? లేదా మాజీ ముఖ్యమంత్రి గారి గురించి చులకనగా మాట్లాడడం మీద దృష్టి పెడుతున్నారు తప్ప శాంతి భద్రతల మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు? మొన్న చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో జరిగిన హత్యకి జగనన్న పరామర్శకు వెళ్తారని తెలిసిన వెంటనే 3 మంత్రులు హుటాహుటిన పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. మరి ఈ సంఘటన 16 ఏళ్ల ముక్కు పచ్చలారని బాలికని ఆ తెలుగుదేశం కార్యకర్తే అత్యాచారం చేస్తే హోమ్ మినిస్టర్ గారు ఎందుకు వెళ్ళరు? ఎందుకు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వరు? మీ మంత్రులు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం, అది పక్క నుంచి మీరు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. చాలా సంఘ సంస్కర్తల ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు, చాలా సంతోషం. మరి మీరు వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి కదా. అంటే మీ సొంత నియోజకవర్గాల్లో, సొంత జిల్లాల్లో ఉన్న మహిళలకు కూడా రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఉంది.